పునః సంకల్ప్య ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు మళ్ళీ ఆచమనం చేసుకోవాలి. ఆ కేశవాది నామాలు చెప్పుకోవాలి. మళ్ళీ ప్రాణాయామం చేసుకోవాలి. ముక్కు పట్టుకొని ఓంకారాన్ని 3 సార్లు చెప్పుకోండి. ఓం 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 మమ అని చెప్పుకోండి. ఉపాతదుర్దక్షేద్వార్తరి పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వోక్త సంకల్ప ప్రకరణేన శ్రీమాన్ గోత్ర, మీ గోత్రాన్ని మీరు చెప్పుకోండి. నామధేయ, మీ పేరుని మీరు చెప్పుకోండి. సహకుటుంబాణం చెప్పండి. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఆయురారోగ్య భోగభాగ్య సిద్ధ్యర్థం వరలక్ష్మి అనుగ్రహ సిద్ధిద్వారా అష్టైశ్వర్య సిద్ధ్యర్థం మహాలక్ష్మి షోడశ ఉపచార పూజాంచ ఆచరిష్యే అని కలసలో నీళ్ళని ఒకసారి ముట్టుకోండి. ఇందాక ఆల్రెడీ కలసారాధన చేసాం కాబట్టి ఇప్పుడు చేయక్కర్లేదు. ఇప్పుడు కలశ స్థాపన అనేటువంటిది చేసుకోవాలి. ఒక పళ్ళెంలోని బియ్యం వేసుకొని దానిలోని వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ కలసను పెట్టుకొని దాని నిండా బియ్యం పోసి దాని మధ్యలోని మామిడాకులు వేసి దాని మీద కొబ్బరి కాయను నిలబెట్టి దాని మీద జాకెట్ బట్ట ఒకటి పెట్టి వరలక్ష్మీదేవిగా అలంకరణ చేసుకొని ఆ కలసని ఆరాధన చేయాలి. ఆ కలస మీద చేయి ఉంచి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్మాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మమత్యమాతృనాశ్రిత కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా సుందర అర్వేదస్సామయోధృణ అంగై సైతా సర్వే కలసాంబుసమాశ్రిత ఆ కలసే ఏషుధా పౌత్రే పుష్యతే ఉగ్ధైర్యజ్ఞోషు వర్జతే ఆపో వా భూతాన్యావ ప్రాణావ పస్సమ్రాడాపవిరాడాపస్వరాడా పశ్చందాక్ష్యాపోద్యోతి ఏజుగుష్యా ఉద్యమాపదా బ్రహ్మభూర్భౌస్సురాపవూర్భౌస్సురోం గంగే జమునే చైవ గోదావరి సరస్వతి అన్మధే స్మృతి కావేరి జలే స్మృహం కురు ఆయాంతు కలశోదకేన కలశేన మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఆం హ్రీం క్రోం ఆం హ్రీం క్రోం ఆం హ్రీం క్రోం మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ కలశకి పూలమాల వేసి అలంకరణ చేసుకోండి. ఆ తర్వాత బంగారు ఆభరణాలు కానీ కాసులు కానీ ఏవైనా పెట్టి అలంకరణ చేసుకోవచ్చు. చిత్రపటం ఏదైతే ఉందో మహాలక్ష్మి తాలూకుది ఆ చిత్రపటానికి కూడా పూలమాల వేసి అలంకరణ చేసుకోండి. ఇప్పుడు ధ్యానం. లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం త్రిరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవ్యభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరదయాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నాం సర్వదా పరాంకుశోపాసమభీతిముద్రాం కరేరుహంతీం కమలాసంస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహం భాం జగదీశ్వరీం తాం. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యాయామి, ధ్యానపుష్పం సమర్పయామి. ఒక పుష్పాన్ని అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆవాహనంతో షోడశ ఉపచార పూజలు చేసుకుందాం. మరో పుష్పం పట్టుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మీం లక్ష్మీం జాతవేదో మావాహ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఆవాహయామి. ఆ పుష్పాన్ని వేసేయండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మణపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగాం సంపురుషాణహం. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. నవరత్నగచ్చమాసనార్థం అక్షతాం సమర్పయామి. అశ్వపూర్వామితి పాద్యం. ఒక పువ్వుతో నీళ్లు వేయండి. అశ్వపూర్వాం రథమధ్యాం మత్స్యనాథ ప్రబోధినీం శ్రీం దేవీం పుఫయే శ్రీర్మా దేవీ జుషదాం. మరొక మారు పుష్పంతో నీళ్లు వేయండి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపహ్వయే శ్రియం. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. చంద్రామిత్యాచమణీయం. మరోసారి నీళ్లు వేయండి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం త్రీం లోకే దేవిజుష్టామదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే సతాం తాం మృణే. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ముఖే ఆచమణీం సమర్పయామి.
ఆదిత్యవర్ణీతి స్నానం ఒక పుష్పంతో నీళ్లు వేస్తూ ఉండండి. ఆదిత్యవర్ణే తపసో జాతో వనస్పతిస్స వృక్షోద్విల్వః తస్య ఫలానిత్వసాంతమాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం పంచామృత స్నానం. ఒక కప్పు గిన్నెలో పంచామృతాలు కలుపుకొని ఉంటే ఆ పంచామృతాలన్నింటినీ కూడా కలిపి పుష్పంతో 5 సార్లు వేయండి. ఓం ఆప్యాయ స్వసమేత దేవి సధస్వం వృష్ణిం భవావాజస్య సంగధే దధిక్రావృణోకార్షింజిష్ణోరస్స వాజనః సురభ్రముఖాకృత ప్రణాయకం సదా హృదో శుక్రమసత్యోత్రహతేజో వసుదేవో వసువతోత్తనాపునాత్వచిత్రేణ పుత్రేణ సూర్యస్య రశ్మిభిః మధువాతార్దాయ దేమదక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషదేః మధునక్తమతోషదే మధోత్పార్థ్యౌమృజः మధుద్యౌరస్సున పితా మధుమాన్ను వనస్పతిః మాధ్వీర్గావో భవంతునః స్వాదుపవస్వ్యాజన్మే స్వాతంత్రాయేంద్రాయ వాయుః సోహేత్ నామ్నే స్వాతంత్రాయ వాయుః బృహస్పతిర్దాభ్యः. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు కొబ్బరికాయ నీళ్లు కొట్టుకొని ఆ నీళ్ళని అమ్మవారి మీద వేయండి. ఓం యా ఫలాని ఇద్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్థానం చింత్వగుంహసః. ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు వేయండి. ఆ పోయిష్టామి అర్భోహస్థానం ఊర్జే దధాతనా మహేరణ ఇక్షదేయో సౌతమోర్తః సవాజే తేన హస్తైర్మాత్ర తస్మా అరంగమాం వై సఖ్యా జన్మదా ఆపో జనయధా జనః. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉపైతి మామితి వస్త్రం ఉపైతి మాం దేవసకీర్తిస్మరణాసా ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్యం దధాతు మే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. వస్త్రార్థం వస్త్రాం ధారయామి. అమ్మవారికి కొత్తగా చీర జాకెట్ బట్ట అవన్నీ కూడాను చూపించినట్లయితే వాటికి కొంచెం పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి చూపించి ఒక పక్కన పెట్టుకోండి. వస్త్రం సమర్పయామి. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. క్షుత్పిపాసామితకం చుగం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వార్ణధమే గృహాత్. మహాలక్ష్మీదేవ్యేభ్యో నమో నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాం సమర్పయామి. వస్త్ర యజ్ఞోపవేతధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు అమ్మవారికి చూపించి ఒక పక్కన పాత్రలో విడిచిపెట్టేయండి ఉద్ధరణతోనే. గంధద్వారామితి గంధం. గంధాన్ని తడి చేసి కలుపుకొని ఆ గంధాన్ని పుష్పంతో వేయండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం కరేషిణి ఈశ్వరీకం సర్వభూతానాం తాం యోపహ్వయే శ్రియం. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. గంధార్థం దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థం పుష్పోగం సమర్పయామి. ఆయనైతే పరాయణే దూర్వారోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహాయ మే. అలంకరణార్థం పుష్పోగం సమర్పయామి. ఆభరణార్థం ఖచతాంధారయామి. గాజులకి కొంచెం పసుపు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టండి. ఖచతాంధారయామి. నానా ఆభరణాన్ సమర్పయామి. కర్దమేన ప్రజాభూతామై సంభవ కర్దమాశ్రయం వాసే మే కులే మాతరం పద్మమారణీయం. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. పుష్పైశ్చ పూజయామి. అథాంగపూజాంచాచరిష్యే. ఓం చంచలాయ నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః. జానుని పూజయామి. ఓం పీతాంబరాయ నమః. ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః. భుజద్వయం పూజయామి. ఓం కంభుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం శ్రియాయ నమః. ఓష్ఠం పూజయామి. ఓం సునాసికాయ నమః. నాసికం పూజయామి. ఓం సునేత్రాయ నమః. నేత్రే పూజయామి. ఓం రమాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః. శిరః పూజయామి. ఓం మహాలక్ష్మీదేవ్యై నమో నమః. సర్వాణ్యంగాన్ పూజాన్ ప్రథమాప్తయామి. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం అని చెప్పేసి ఉంటుంది. దానిని చదువుకొని అమ్మవారికి కుంకుమ పూజ కానీ లేదా పుష్పాలతో కానీ పూజ చేయవచ్చు. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచ్యే నమః. ఓం స్వహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం
क्षीरोद्भवसंभवाय नमः क्षीरोधसंभवाय नमः ओम क्रोधसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्ध्यै नमः ओम अनघाय नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकशोकविनाशिन्ये नमः ओम धर्मनिलयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुंदर्ये नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मगन्धिन्ये नमः ओम पुण्यगंधाय नमः ओम सुप्रसन्नाय नमः ओम प्रसादाभिमुख्ये नमः ओम प्रभाय नमः ओम चंद्रवदनाय नमः ओम चंद्राय नमः ओम चंद्रसहोदरन्ये नमः ओम चतुर्भुजाय नमः ओम चंद्ररूपाय नमः इंदिराय नमः ओम इंदुशीतलाय नमः ओम आह्लादन्ये नमः ओम पुष्ट्ये नमः ओम शिवाय नमः ओम शिवकत्ये नमः ओम सत्ये नमः ओम विमलाय नमः ओम विश्वजन्ये नमः ओम तुष्ट्ये नमः दारिद्र्यनाशिन्ये नमः ओम प्रीतपुष्करण्ये नमः ओम शान्ताय नमः ओम शुक्लमाल्याम्बराय नमः ओम श्रियाय नमः ओम भास्कर्ये नमः ओम बिल्वनिलयाय नमः ओम वरारोहाय नमः ओम यशस्विन्ये नमः ओम वसुन्धराय नमः ओम उदारांगाय नमः ओम हरिण्ये नमः ओम हेममालिन्ये नमः ओम धनधान्यकत्ये नमः ओम सिद्ध्ये नमः ओम श्रेणसौम्याय नमः ओम शुभप्रदाय नमः ओम नृपवेश्मगदानन्दाय नमः ओम वरलक्ष्म्ये नमः ओम वसुप्रदाय नमः ओम शुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः ओम जयाय नमः ओम मंगलादेव्ये नमः विष्णुवक्षस्थलस्थिताय नमः ओम विष्णुपत्ये नमः ओम प्रसन्नाक्षे नमः ओम नारायणसमाश्रिताय नमः ओम दारिद्र्यनाशिन्ये नमः ओम दारिद्र्यध्वंसिन्ये नमः ओम देव्ये नमः ओम सर्वोपद्रनिवारण्ये नमः ओम नवदुर्गाय नमः ओम महाकाल्ये नमः ओम ब्रह्मविष्णुशिवात्मिकाय नमः ओम त्रिकालज्ञानसम्पन्नाय नमः ओम भुवनेश्वर्ये नमो नमः महालक्ष्मीदेव्ये नमो नमः नानाविधपरिमलपत्रपुष्पान् पूजान् प्रथमाप्तयामि धूपम् आपस्रुन्तस्निग्धानि चिक्लीतोऽसमे गृहे नित्यदेवीं मातरं त्रियं वासय मे कुले महालक्ष्मीदेव्ये नमो नमः धूपमाघ्रापयामि साक्षात् दीपं दर्शयामि आद्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिण्मयीं लक्ष्मीं जातवेदोमावः लक्ष्मीदेव्ये नमो नमः साक्षात् दीपं दर्शयामि धूपदीपाనంతరం శుద్ధ ఆచమణీయం సమర్పయామి ఇక్కడ అమ్మవారికి 5 రకాలైనటువంటి నైవేద్యాలు చెల్లిస్తారు పులగము పరవన్నం చిత్రాన్నం అంటే పులిహార తీపి బూర్లు పెసరపప్పు బూర్లు తర్వాత చిట్టి బూర్లు మినపప్పు బూర్లు ఈ 5 పిండి వంటలు చేసి అమ్మవారికి నివేదన చెల్లించాలి శ్రీ మహాలక్ష్మీ నమో నమః నైవేద్యం ఆద్రాం యక్కరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిణ్మయీం లక్ష్మీం జాతవేదోం ఆవహ మహాలక్ష్మీదేవ్యే నమో నమః భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన ప్రశంచయామి అమృతమస్సు అమృతోపస్సరణమసి చెయ్య 5 సార్లు చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ చెప్పండి బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అమృతాభిధానమసి యాంటీ క్లాక్ వైజ్గా ఒకసారి ఆ నైవేద్యాల చుట్టూ నీళ్లు చల్లేయండి ఉత్తరాపోషణం సమర్పయామి 2 చుక్కలు నీళ్లు అమ్మవారికి చూపిస్తూ హస్తో ప్రక్షాళ్యామి పాదో ప్రక్షాళ్యామి ముఖశుచ్ఛబ్దం తాంబూలం తామావహ జాతవేదో లక్ష్మీర్మనపగామిని యస్యామహన్యం దేయంగాంసం పురుషాణహం మహాలక్ష్మీదేవ్యే నమో నమః దివ్య తాంబూలాం సమర్పయామి తాంబూల చరుణానంతరం శుద్ధ ఆచమణీయం సమర్పయామి కర్పూరం వెలిగించండి सम्राजञ्च विराजञ्च अभिस्त्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्यां खेतयामासकं तृजामसिः महालक्ष्मीदेव्ये नमो नमः आनन्दकर्पूरनीराजनं समर्पयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अथ मन्त्रपुष्पं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरजां वन्दे मुकुन्दप्रियां
शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्नां सर्वदा पराङ्कुशोपासमभेदमुद्रां करेर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहं भां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु। అనేక వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పాలు అమ్మవారి దగ్గర వేసేయండి. మళ్ళీ 2 అక్షతలు కానీ పుష్పాలు కానీ పట్టుకొని ప్రదక్షిణం కుడి చేతి వైపు గుండా ప్రదక్షిణం చేయండి. యాని కాని పాపాని జన్మాంతర్కృతాని చ తాని దాని పునశ్చింతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతశరణ్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహాలక్ష్మీదేవ్యే నమో నమః. దివ్య ఆత్మ ప్రదక్షిణపూర్వక నమస్కారాన్ని ప్రథమాప్తయామి. అవి వేసేయండి. శిరస్సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. భూమిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఊరసాదసరద దృష్ట్యా మనసా అవత్సాదథా వద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామి అష్టాంగం ఉచ్యతే. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ ఆసనం వేసుకొని కూర్చోండి. 5 సార్లు పుష్పాలు వేయండి. ఛత్రమాచ్ఛాదయామి చామరేణి వీక్షయామి నృత్యం ద్రసయామి గీతం ద్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికాన్ సమర్పయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార తిథ్యోపచార పూజాన్ ప్రథమాప్తయామి. మహాలక్ష్మీదేవ్యే నమో నమః. 2 పుష్పాలు కానీ అక్షతలు కానీ పట్టుకోండి. దోసుల్లోని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహాలక్ష్మి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. వేసేయండి. లెంపలు 3 సార్లు వేసుకొని చెవులు పట్టుకునేటప్పుడు మొదటగా ఎడం చేత్తో కుడి చెవిని పట్టుకోండి. ఆ తర్వాత కుడి చేత్తో ఎడమ చెవిని పట్టుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరి రక్ష రక్ష మహాలక్ష్మి దేవ్యే నమో నమః. ఆత్మ ప్రార్థన పూర్వక నమస్కారాన్ని ప్రథమాప్తయామి. 2 అక్షతలు అరచేతిలో వేసుకోండి. నీళ్లు 3 ఉద్ధరణలు వేసుకోండి. అనయా ధ్యానావాహన షోడశోపచార పూజాంచ భగవతి సర్వాత్మికే శ్రీ మహాలక్ష్మీదేవి చరణారవిందార్పణమస్తు తత్సత్ బ్రహ్మార్పణమస్తు. అమ్మవారి దగ్గర నుంచి పుష్పం ఒకటి తీసుకొని తల్లో పెట్టుకోండి. సహస్రపరమాదేవి శతమూలాస్త అంకుర సర్వగం హరతమే పాపం దూర్వాధ స్వప్ననాశని. కుంకుమ తీసి నుదుటిన పెట్టుకోండి. కుంకుమం చందనం చైవ సర్వధశోభదప్రదం ధారణేనైవ శుభదం శాంతిరస్తు సదా మమ. మహాలక్ష్మీదేవి ప్రసాదం శిరసాం ధారయామి.